ఇరాన్ ఆయిల్ ఉత్పత్తి కేంద్రంపై ఇజ్రాయెల్ మిసైల్ దాడి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్ పాక్షికంగా ధ్వంసం. షహరాన్ చమురు డిపో పైన బాంబుల వర్షం. ఇజ్రాయెల్ దాడుల్లో 3 రోజుల్లో 400 మంది మృతి. క్షిపణులు డ్రోన్లతో టెల్ అవీవ్ సిటీపై ఇరాన్ అటాకు, 10 మంది మృతి. ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయిపోయిందట. మాపై దాడి చేస్తే మొత్తం సైన్యం దించుతా, ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను నామరూపాల్లో కూడా చేస్తా అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. చూసుకో ఇక. ప్రాణాలు తీసిన కరెంటు తీగలు కోరుట్లలో కరెంటు షాక్ తో 2 మృతి, 8 మందికి గాయాలు, 4గురికి సీరియస్. వినాయక విగ్రహాన్ని ఆరబెట్టేందుకు తీసుకెళ్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం. స్థానికుల అప్రమత్తతో తప్పిన పెనుముప్పు. అబ్బా, విజువల్స్ ఉన్నాయి, వద్దులే అన్నది బర్న్ అయితే ఉంది. హైదరాబాద్ లో వైర్లు పడి 2 సజీవ దహనమట. మృతులు 2 యాచకులు రోడ్డు పక్కన నిద్రిస్తుండగా ప్రమాదం జరిగింది. చూడు ఎట్లా కరెంట్ షాక్ ఎట్లా అయిపోయింది. అప్పటికప్పుడు ఇప్పుడు ఆ కట్టె తీసుకొచ్చి కొంచెం ఇట్లా కొట్టడం తోటి కొంతమందికి ఆగింది, లేకపోతే ఇంకొంతమంది చచ్చిపోతుండే. ఒకరికొకరు అట్లా చచ్చిపోయారు. ఘోరం జరిగిందన్న ఇది. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం.